హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కాకినాడలో ఉన్న చల్లంగి విలేజ్కి వెళ్ళాం. అక్కడ ఉన్న జీ ఆశ్రమంని విజిట్ చేయడానికి మార్నింగ్ నుంచి ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఆశ్రమంకి బయలుదేరాం. చల్లంగి విలేజ్కి వెళ్ళిన తర్వాత రోడ్ జర్నీ కూడా నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. విలేజ్ అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్న గ్రీనరీ సిటీ లైఫ్కి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలా జర్నీ చేస్తూ ఫైనల్లీ జీ ఆశ్రమం దగ్గరికి రీచ్ అయ్యాము. ఆశ్రమంలోకి వెళ్ళగానే ఫస్ట్గా అక్కడ ఉన్న పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. చుట్టూ ప్రశాంతంగా ఉంది, మైండ్కి కూడా చాలా కామ్గా అనిపించింది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఆశ్రమంలో ఉన్న ప్రదేశాలను చూసాం. దేవుడి సన్నిధిలో కొంచెం సేపు ప్రశాంతంగా ఉంది. మా ఫ్యామిలీ అందరితో కలిసి టైం స్పెండ్ చేసాం. ఈరోజు ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. గోప్రదక్షిణ ఉండడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. మా కాకినాడలో ఉన్న ఏ గుడిలో కూడా గోప్రదక్షిణ లేదు. ఒకటి గోకులంలో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంది. గోకులంలో అయితే ఎక్కువగా ఆవులు ఉంటాయి, ఇక్కడ కొంచెమే ఆవులు ఉన్నాయి. అండ్ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, స్పెషల్లీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే నిశ్శబ్దం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు కూడా ఎక్కడైనా గుళ్ళకి వెళ్తే పెద్ద పెద్దగా అరడం అవన్నీ అంటే జస్ట్ మనం మాట్లాడుకోవడం అవన్నీ ఉంటాయి. ఈ టెంపుల్లో అస్సలు అలానే లేదు. మనం చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉండదు, చాలా పీస్ఫుల్. మనకి మైండ్ అంతా అప్సెట్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే మనకి ఏదో బరువు అనిపించినప్పుడు కానీ ఈ టెంపుల్కి వస్తే మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది. అంత నిశ్శబ్దంగా ఉంది మనకి ఇక్కడైతే మాత్రం. అండ్ ఈ ఆశ్రమంకి జీ ఆశ్రమం అనే పేరు కాకుండా ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే జాంకాయలతో ఆశ్రమం. ఇది మీకు ఎక్కడ ఎలా తెలుస్తుందంటే, మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి గుడికి కొంచెం ఫ్రంట్లో మనకి ఈ జీ ఆశ్రమం ఎదురవుతుందన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి గుడి కూడా. సాటర్డే అయితే ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదు. మేము కూడా సాటర్డే వెళ్ళాం, కాకపోతే మేము వెళ్ళిన టైంకి కొంచెం రష్నెస్ తగ్గిందన్నమాట. ఇక్కడ చూడండి గ్రీనరీ, ఇదంతా మందార పూల చెట్టు అన్నమాట. మందార పూల మొక్కలు ఎన్ని వేసారో చూడండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒక దగ్గర వీడియో తీయలేదు, రకరకాలైన తులసి మొక్కలను కూడా వీళ్ళు వేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము వెళ్తుంది యోగశాలకి వెళ్ళి ఇక్కడ అంటే యోగం అది చేస్తారన్నమాట. అంటే మనం బయట కూడా యోగం అది చేయించుకుంటాం కదా, ఇక్కడ కూడా అవి చేస్తారన్నమాట. ఇది మనం ఎప్పుడు దర్శించుకోవాలంటే, మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ దండం పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడైతే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గుడిలో నేను వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మనకి వద్దు అని చెప్పారు. సో నేను ఆగిపోయాను అనమాట. ఇదైతే మాత్రం బయట రకరకాలమైన విగ్రహాలతో చూపించారు. చాలా అంటే చాలా అందంగా చూపించారనమాట ప్రతి దేవుణ్ణి కూడా ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి పద్మనాభస్వామి ఇండియా లార్జెస్ట్ పద్మనాభస్వామి గుడి ఉంటుంది కదా, అండ్ సేమ్ అలాంటి విగ్రహమే ఈ టెంపుల్లో కట్టారు. దానికి అరౌండ్ 5 crores అయ్యిందంట. మేము లాస్ట్లో ఆ క్లిప్ని చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, గుడి పక్కన ఒక్కొక్క విగ్రహంని ఎంత బాగా పేర్లు ఇచ్చి ఎంత బాగా యాడ్ చేశారో నాకు అది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ప్రతి బోర్డుకి ఒక్కొక్క అర్థంగా పెట్టారు. ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్ళాలి, కానీ గుడి ప్రత్యేకతలన్నీ కూడా ఈ బోర్డులోనే ఉన్నాయి. మనకి బోర్డు చదివితే చాలు ఈ గుళ్ళు ఎప్పుడెప్పుడు కట్టారు, ఎప్పటి నుంచి నిర్మించబడ్డాయి, ఎవరు కట్టారు, అసలు ఈ గుడి యొక్క స్టోరీ ఏంటి, అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది చూడండి, నేను రియల్లీ ఇక్కడ ఒక ఇద్దరు పంతులు గారు మాట్లాడుకుంటున్నారని అనుకున్నాను. అండ్ మా హస్బెండ్ చెప్పారు పంతులు కాదు విగ్రహం అని. జస్ట్ షాక్ అయిపోయాను, ఎంత అందంగా కట్టారు చూడండి. చాలా అంటే చాలా బాగా నిర్మించారు. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని, పద్మనాభ స్వామి అని. ఎస్, అదిగోండి అక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు.
కట్టారనమాట. ఇది మొత్తం పూర్తయ్యాక అప్పుడు ఓపెనింగ్‌కి మమ్మల్ని కూడా పిలుస్తానన్నారు. అండ్ ఆవిడ మా కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నారు. ఇది చూడండి, గరుడ వాహన స్వామి. అన్నీ అన్నీ ఇక్కడ పనిముట్లు అని అంటారంట. అది ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద ఐడియా లేదు. అండ్ లాస్ట్‌లో ఈ పడుకున్న విష్ణుమూర్తిని చూసేయండి. నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అండ్ లాస్ట్‌లో ప్రసాదం పెట్టే దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ప్రసాదం ఏంటి పెట్టారంటే, నాకైతే సాంబార్ అన్నంలా అనిపించింది అండ్ ఉప్మా పెట్టారు. అండ్ ఫైనల్లీ మా కార్ దగ్గరికి వచ్చి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.